100 సంవత్సరాల ఘన చరిత్ర కలిగినటువంటి అఖిల భారత యాదవ మహాసభ 15 మంది చీఫ్ మినిస్టర్లను తయారు చేసుకుంది. ఈ అఖిల భారత యాదవ మహాసభ అడుగు పెడుతుంది. ఒక శతాబ్దం పూర్తి చేసుకునేది, 100 సంవత్సరాల చరిత్ర కలిగింది, 2వ శతాబ్దంలోకి ప్రయాణిస్తుంది. ఈ సందర్భంగా మన వీరులు, యాదవ వీరులు హర్యానాలో మొత్తంగా అహిర్ అంటే ఏంటంటే యాదవులు, అహిర్ అంటే అర్థం ఏమిటంటే భయం లేని వాళ్ళు, ధైర్యవంతులు, త్యాగదనులు అని చెప్తున్నారు, నిర్భయులు అని. అలాంటి అహిర్ రెజిమెంట్ని మనం కోరుకుంటూ ఈ యొక్క యాత్ర చేస్తున్నాం. దీన్ని ఎందుకు అహిర్ అని అన్నాము అని అంటే భయం లేని వాళ్ళైతే దీన్ని రాజ్ కలశ యాత్ర అని అన్నాము. ఎందుకు రాజ్ కలశ యాత్ర అని అన్నామంటే 1962వ సంవత్సరము మన యాదవ్ వీరులు లడక్ ప్రాంతంలో, రెజాంగ్లా ప్రాంతంలో, లడక్ ప్రాంతం, రెజాంగ్లాలో లడక్ ప్రాంతంలో ఒక భీకర యుద్ధం జరిగింది చైనా వాళ్ళకి మనకి. దాదాపుగా 3500 మంది సైనికులతో పోరాటం చేస్తున్నారు. ఎంతమంది అంటే కేవలం 120 మంది యాదవులు మాత్రమే. మొత్తం యాదవులు 120 మంది పోరాటం చేశారు. అందులో 114 మంది యాదవులు వీరమరణం పొందారు. ఆ 114 మంది ఏ ప్రాంతంలో అయితే వీరమరణం పొందారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పవిత్రమైనటువంటి మట్టిని సేకరించి ఈ కలశాన్ని తయారు చేశారు. ఈ కలశాన్ని రాజ్ కలశం నామకరణం చేశారు. ఈ కలశాన్ని భారతదేశం మొత్తము 1,00,000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ ఉంది. ఈ కలశం మొట్టమొదట బీహార్లో ఏప్రిల్ 13వ తారీఖు ఈ కలశం మొదలైంది. బీహార్ దగ్గర ఛత్తీస్గఢ్కి వచ్చింది, జార్ఖండ్కి వచ్చింది, వెస్ట్ బెంగాల్కి వచ్చింది, పూరికి వచ్చింది, ఒరిస్సా బార్డర్లో ఉండే ఇచ్చాపురంలో మనం దీన్ని రిసీవ్ చేస్తున్నాం. మనం దీన్ని ఆంధ్రప్రదేశ్ మొత్తం దీన్ని తీసుకునేందుకు ఈ విధంగా మనము పండుగ మన వీరులకి మనము వాళ్ళని స్మరించుకుంటూ మన భారతదేశంలో ఉండేటువంటి యువతనంతా చైతన్యవంతం చేస్తూ భారతీయులలో యాదవులు అత్యధిక శాతం జనాభా ఉన్నారు, 16.7% జనాభా ఉన్నారు. ఇది నితీష్ కుమార్, తేజస్వి యాదవ్ చేసినటువంటి కులగణంలో తేలింది. ఇంత అత్యధిక శాతం జనాభా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అని అంటే శ్రీకృష్ణుని దివ్య వారసత్వ చరిత్ర కలిగినటువంటి వంశజలం. కృష్ణుడి పాటలు ఎంత అద్భుతంగా, ఇవన్నీ సత్యాలు, కథలు కాదు, రాసనాటివి కాదు, ఇవి సత్యాలు. దివ్య వారసత్వ చరిత్ర కలిగినటువంటి ఒక భగవంతుడు, మానవుడే భగవంతుడైనటువంటి వాడు మన వంశజుడు. మనకి దివ్య వారసత్వ చరిత్ర ఉంది. అదేవిధంగా మనం భగవద్గీతను ఏంగా డిక్లేర్ చేసుకున్నాము అని అంటే అఖిల భారత యాదవ మహాసభ ద ఫస్ట్ యూనివర్సల్ కాంప్రహెన్సివ్ హ్యూమన్ కాన్స్టిట్యూషన్. మనకి భారత రాజ్యాంగం రావడానికన్నా ముందే 5 సంవత్సరాల ముందు శ్రీకృష్ణ భగవానుడు మనకు రాజ్యాంగాన్ని ఇచ్చాడు. అదే మన భగవద్గీత. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా భగవద్గీత మానవ సమస్యకి పరిష్కారం ఇది ఒక్కటే అని చెప్తున్నాయి. భగవద్గీత చదవండి, మీకు మహాత్మా గాంధీ కూడా చెప్పాడు. భగవద్గీత నాకు సమస్య వచ్చినప్పుడు భగవద్గీతను ఓపెన్ చేస్తే అందులో ఏ పేజీలో అయినా నా సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. అంతటి గొప్ప భగవద్గీతని రాయడము అలా కాకుండా ఆయన మౌఖికంగా ముఖేంద్రియం ద్వారా మాట రూపంలో, పాట రూపంలో పాడేశాడు, చెప్పేశాడు శ్లోకాలు. అంతటి మేధావి, అంత ప్రజ్ఞావంతుడు మన యాదవుడు, మన శ్రీకృష్ణ భగవానుడు. ఈ యాత్ర యొక్క ఉద్దేశం ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. ఇది మనం ఈ యాత్ర ఉద్దేశం ఏమిటి? ఇంతమంది యాదవులు ధైర్య సాహసాలతో పోరాటం చేసి ప్రాణత్యాగాలు చేశారు. వీళ్ళకి గుర్తింపుగా అత్యధిక మంది వీళ్ళ ప్రాణత్యాగాన్ని స్మరించుకుంటూ అత్యధిక మంది యాదవుల్ని సైన్యంలో చేర్చుకోండి. మేము భారత రక్షణ వ్యవస్థలో చరిత్రను సృష్టిస్తాము, చరిత్రను సృష్టించినాము. మళ్ళీ భారత రక్షణ వ్యవస్థలో మేము అత్యున్నత స్థాయిగా భారతదేశాన్ని కాపాడుతాము అని చెప్పని కోరుకుంటున్నారు యాదవులు. ఈ యాదవులకి అహిర్ రెజిమెంట్ ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి యాదవులు సైన్యంలో చేరేదానికి ఒక రిజర్వేషన్ లాగా ఒక రెజిమెంట్ని క్రియేట్ చేయండి అని చెప్పని మనం భారతదేశం అంతా పర్యటిస్తూ ఉంది. మనకు ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. ఓ పండుగ వాతావరణంలో వీళ్ళందరికీ మనము నివాళులు అర్పిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా మనం అహిర్ రెజిమెంట్ని సాధిస్తాము. దీంతో పాటు 2 విషయాలు ఉన్నాయి. విషయాలు ఓబీసీలకు పొలిటికల్ రిజర్వేషన్స్ సాధించి పెట్టాలి. ఎక్కడ అసెంబ్లీ పార్లమెంట్లో లేవు. ఇవి కొంతమందికి అవగాహన ఉంటుంది, పెద్దవాళ్ళకి అందరికీ తెలుసు. మనకి చట్టసభల్లో, స్థానిక సంస్థల్లో ఉన్నాయే కానీ చట్టసభల్లో లేవు. అక్కడికి పొలిటికల్ రిజర్వేషన్స్ రావాలి. మనం ఏ రోజైతే పాలనలోకి వెళ్తామో, అత్యధిక జనాభా కలిగి ఉన్నామో, చట్టబద్ధతగా మనము రాజ్యాంగబద్ధంగా మన హక్కులు మనం పొందేదానికి ఈ ఓబీసీ పొలిటికల్ రిజర్వేషన్స్ అనే నినాదాన్ని కూడా అఖిల భారత యాదవ. అదేవిధంగా ఇంకొక విషయాన్ని తీసుకుంది అఖిల భారత యాదవ మహాసభ. ఏమిటి అని అంటే తిరుమల తిరుపతి దేవస్థానం మొత్తము యాదవులే నిర్మాణం చేసినారు.
దేవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి అని ఆయన PhD చేశాడు, ఎస్వి యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేశారు. ఆయన గాడ్స్ ఆన్ ఎర్త్ అనే పుస్తకం రాశారు. ఆయన ఏం చెప్పారు అని అంటే, యాదవులే లేకపోయి ఉంటే తిరుమల తిరుపతి చరిత్ర ఎప్పుడో మరుగున పడిపోయింది, భగవంతుడే మరుగున పడిపోయింది. తిరుమల తిరుపతి దేవస్థానం తొండమాన్ చక్రవర్తి ఇవన్నీ రాతి శాసనాలు, 4 ప్రాకారాలుండే 4 స్తంభాలుండే గుడి కట్టిస్తే వీర నరసింహ దేవ యాదవరాయలు మొత్తం గుడిని నిర్మాణం చేశారు. గుడి పైన మనం చూస్తాం గోపురం బంగారం మలాంపు ఇచ్చాడు వీర నరసింహ యాదవరాయలు. కోవిల యాదవరాయలు అనేటువంటి ఆయన మొత్తం మాన్యాలు ఈ రోజుకి వరకు ధూప దీప నైవేద్యాలకు మొత్తం మాన్యాలు ఇచ్చింది ఎవరు అని అంటే మనకు కోవిల యాదవరాయలు. మనం అందరం ప్రసాదాలు తీసుకునే దగ్గర రంగనాథ మండపం అక్కడ చూస్తాం. మనం ఇలా ఉండి దగ్గరికి వెళ్తా ఉంటే రంగనాథ మండపము అని దాన్ని రంగనాథ యాదవరాయలు నిర్మాణం చేసి ఇచ్చినారు. అదేవిధంగా 1000 సంవత్సరాల ముందు ఇమ్మడి నరసింహదేవ యాదవరాయలు చంద్రగిరి కోటను నిర్మాణం చేశారు. వాళ్ళు యాత్రంతా ముగించుకున్న తర్వాత చంద్రగిరిలో 3 డిక్లరేషన్లు చేయబోతున్నాము. పొలిటికల్ రిజర్వేషన్స్ ఫర్ ఓబీసీస్ ఇన్ లెజిస్లేచర్స్, అదేవిధంగా అహిర్ రెస్పెక్ట్, అదేవిధంగా అసలు తిరుపతి తిరుమల చరిత్ర ఏమిటి, అసలు యాదవులు కదా మొత్తం నిర్మాణం చేసింది. తిరుపతిని నిర్మాణం చేసింది కూడా గటిదేవ యాదవరాయలు. మొత్తం యాదవుల చరిత్రతో ముడిపడిపోయి ఉండేటువంటి తిరుమలలో ఏమిటి గొల్ల మండపం, గొల్ల రంగమ్మ 4 కాళ్ళ మండపం నిర్మాణం చేసింది మధ్యగంపి. ఆ డబ్బుతో చాలా ఐకాన్ని వెచ్చించి గటిదేవ యాదవరాయలు తిరుపతిలో ఆ రోజు రామానుజాచార్యులు వారు ఉన్నారు. ఆయన యొక్క అంటే ఆయన నిర్మాణాలు చేయిస్తున్నాడు కాబట్టి ఆయన అనుమతి తీసుకొని ఆ మండపాన్ని కష్టంతో నిర్మాణం చేస్తారు. గొల్ల మండపాన్ని మనం నిర్మాణం దానికి బ్యారికేడ్స్ కట్టి 2002లో డెమాలిష్ చేయాలనుకున్నారు. ఆ గొల్ల మండపాన్ని యాదవ మహిళలందరూ ఇదే విధంగా యాదవ మహిళలందరూ కలిసి ప్రొటెక్ట్ చేసినారు. అప్పుడు నేను స్టేట్ జనరల్ సెక్రటరీగా ఇక కంబైన్డ్ స్టేట్ ఉంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మనం కలిసి దాన్ని ప్రొటెక్ట్ చేసినాం. ఎక్కడైనా యాదవులకి ఇప్పుడు గ్రామం మనం ఏం చెప్తున్నామంటే పల్లె నుంచి పట్టణం పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు అంటే పంచాయతీలో సమస్య ఉంటే ఆ సమస్య పార్లమెంట్కి చేరాలి. ఈ విధమైన నెట్వర్క్ చేస్తున్నాం. ఇది మన మూర్తి అన్నగారు గ్రామ కమిటీలు వేస్తున్నాము. ఇవన్నీ చూడండి. సో మనము ఎవ్వరికీ తక్కువ కాదు. యాదవులు ధైర్యవంతులు, యాదవులు శీలవంతులు, యాదవులు ప్రజ్ఞావంతులు, యాదవులు త్యాగధనులు, యాదవులకి మించినటువంటి మంచివాళ్ళు లేరు. దీన్ని మనం అందరం విశ్వసించుకొని ఈ యొక్క హైరెస్మెంట్ని మనం కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తాం. అన్ని కలెక్టరేట్స్లో కూడా మనం వినపాలిస్తున్నాము. మీరు నాకు ఈ ఊరి వాళ్ళందరూ కూడా చాలా బాగా भारत माँ पर दे गए हंस कर के जो जान नमन उन्हें करे याद करे जो बीत गई पर मिटी नहीं वो कथा सुनाने निकले हैं। रेजांगला की गाथा हम घर घर पहुँचाने निकले हैं। हंसते हंसते लुटा गए जो प्राण देश पर 62 में। हंसते हंसते लुटा गए जो प्राण देश पर 62 में। ऐसे वीर अहीरों की रज तिलक लगाने निकले हैं। रेजांगला की गाथा हम घर घर पहुँचाने निकले हैं। वीर अहीरों की गाथा घर घर पहुँचाने निकले हैं। नमन नमन 100 बार नमन भारत वीरों तुम्हें नमन। नमन नमन 100 बार नमन वीर अहीरों तुम्हें नमन। नमन नमन 100 बार नमन भारत वीरों तुम्हें नमन। नमन नमन 100 बार नमन यादव वीरों तुम्हें नमन। रेजांगला रज कलश यात्रा, रेजांगला रज कलश यात्रा, ओ रेजांगला रज
कलश यात्रा रे जांगला रज कलश यात्रा संख्या बल भी था मामूली, खाली थे हथियारों से लड़े हिंद के लाल, मगर वो हिम्मत से हुंकारों से ओ लेकर 3000 सिपाही बोला हमला चीनी ने, 124 शेर हिंद के टूट पड़े गद्दारों पे। दिवाली की रात में होली अपने लहू से खेल गए, यदुकुल नंदन हर गोली को सीने पर वो झेल गए। कटे वीर ना हटे न छोड़ा उसने जांगला चौकी को, 1400 को मौत के मुंह में 114 ठेल गए। बलिदानी पुरखों की कहानी दर्ज कराने निकले हैं, रे जांगला की गाथा हम घर घर पहुंचाने निकले हैं। वीर अहीरों की गाथा घर घर पहुंचाने निकले हैं। नमन नमन सवार नमन भारत वीरों तुम्हें नमन, नमन नमन सवार नमन वीर अहीरों तुम्हें नमन, नमन नमन सवार नमन भारत वीरों तुम्हें नमन, नमन नमन सवार नमन यादव वीरों तुम्हें नमन। रे जांगला रज कलश यात्रा, रे जांगला रज कलश यात्रा, ओ रे जांगला रज कलश यात्रा, रे जांगला रज कलश यात्रा। जब जब भारत में वीरों की कथा सुनाई जाएगी, रे जांगला की गौरव गाथा सबसे पहले आएगी। वीर अहीरों की वो गाथा आंखें नम कर जाएगी। देश की खातिर जो ना उबले खून नहीं वो पानी है, रे जांगला वो गर्व कहानी जिसका ना कोई सानी है। उठा उठा कर पटके चीनी सीना चीरा मसल दिए, दुश्मन जिसका लोहा माने वो जज्बा वो कहानी है। सिसक सिसक कर रोया पर्वत, आंख सूर्य की लाल हुई, देख पराक्रम बेटों का वो भारत मां निहाल हुई। अंतिम गोली अंतिम सैनिक तक रे जांगला युद्ध चला, हाथ ट्रिगर पर थे तब भी जब विदा जिस्म से सांस हुई। रे जांगला पर जमी वक्त की धूल हटाने निकले हैं, बलिदानी पुरखों की कहानी दर्ज कराने निकले हैं। वीर अहीरों की गाथा घर घर पहुंचाने निकले हैं। नमन नमन सवार नमन भारत वीरों तुम्हें नमन, नमन नमन सवार नमन वीर अहीरों तुम्हें नमन। जो बीत गई पर मिटी
नहीं वो कथा सुनाने निकले हैं। रे सांगला की गाथा हम घर घर पहुँचाने निकले हैं। वीर अहीरों की गाथा घर घर पहुँचाने निकले हैं। नमन नमन सौ बार नमन, भारत वीरों तुम्हें नमन। नमन नमन सौ बार नमन, वीर अहीरों तुम्हें नमन। नमन नमन सौ बार नमन, भारत वीरों तुम्हें नमन। नमन नमन सौ बार नमन, वीर अहीरों तुम्हें नमन। जो बीत गई पर मिटी नहीं वो कथा सुनाने निकले हैं। रे सांगला की गाथा हम घर घर पहुँचाने निकले हैं। पहुंचाने निकले हैं। हंसते हंसते लुटा गए जो प्राण देश पर 62 में। हंसते हंसते लुटा गए जो प्राण देश पर 62 में। ऐसे वीर अहीरों की रज तिलक लगाने निकले हैं। रे सांगला की गाथा हम घर घर पहुँचाने निकले हैं। वीर अहीरों की गाथा घर घर पहुँचाने निकले हैं। नमन नमन सौ बार नमन, भारत वीरों तुम्हें नमन। नमन नमन सौ बार नमन, वीर अहीरों तुम्हें नमन। नमन नमन सौ बार नमन, भारत वीरों तुम्हें नमन। नमन नमन सौ बार नमन, यादव वीरों तुम्हें नमन। रे सांगला रज कलश यात्रा, रे सांगला रज कलश यात्रा। ओ रे सांगला रज कलश यात्रा, रे सांगला रज कलश यात्रा। संख्या बल भी था मामूली, खाली थे हथियारों से। लड़े हिंद के लाल मगर वो हिम्मत से हुंकारों से। ओ लेकर 3000 सिपाही बोला हमला चीनी ने। 124 शेर हिंद के टूट पड़े गद्दारों पे। दिवाली की रात में होली अपने लहू से खेल गए। यदुकुल नंदन हर गोली को सीने पर वो झेल गए। कटे वीर ना हटे न छोड़ा उस रे सांगला चौकी को। 1400 को मौत के मुंह में 114 ठेल गए। बलिदानी पुरखों की कहानी दर्ज कराने निकले हैं। रे सांगला की गाथा हम घर घर पहुँचाने निकले हैं। वीर अहीरों की गाथा घर घर पहुँचाने निकले हैं। नमन नमन सौ बार नमन, भारत वीरों तुम्हें नमन। नमन नमन सौ बार नमन, वीर अहीरों तुम्हें नमन। नमन नमन सौ बार नमन, भारत वीरों तुम्हें नमन। नमन नमन सौ बार नमन, यादव वीरों तुम्हें नमन। रे सांगला रज कलश यात्रा, रे सांगला रज कलश यात्रा। ओ रे सांगला रज कलश यात्रा, रे सांगला रज कलश यात्रा। जब जब भारत में
कथा सुनाई जाएगी। रे सांगला की गौरव गाथा सबसे पहले आएगी। वीर अहीरों की वो गाथा आंखें नम कर जाएगी। देश की खातिर जो ना उबले खून नहीं वो पानी है। रे सांगला वो गर्व कहानी जिसका ना कोई सानी है। उठा उठा कर पटके चीनी सीना चीरा मसल दिए। दुश्मन जिसका लोहा माने वो जज्बा वो कहानी है। सिसक सिसक कर रोया पर्वत आंख सूर्य की लाल हुई। देख पराक्रम बेटों का वो भारत मां निहाल हुई। अंतिम गोली अंतिम सैनिक तक रे सांगला युद्ध चला। हाथ ट्रिगर पर थे तब भी जब विदा जिस्म से सांस हुई। रे सांगला पर जमी वक्त की धूल हटाने निकले हैं। बलिदानी पुरखों की कहानी दर्ज कराने निकले हैं। वीर अहीरों की गाथा घर घर पहुंचाने निकले हैं। नमन नमन सौ बार नमन भारत वीरों तुम्हें नमन। नमन नमन सौ बार नमन वीर अहीरों तुम्हें नमन। जो बीत गई पर मिटी नहीं वो कथा सुनाने निकले हैं। रे सांगला की गाथा हम घर घर पहुंचाने निकले हैं। वीर अहीरों की गाथा घर घर पहुंचाने निकले हैं। नमन नमन सौ बार नमन भारत वीरों तुम्हें नमन। नमन नमन सौ बार नमन वीर अहीरों तुम्हें नमन। नमन नमन सौ बार नमन भारत वीरों तुम्हें नमन। नमन नमन सौ बार नमन वीर अहीरों तुम्हें नमन। जो बीत गई पर मिटी नहीं वो कथा सुनाने निकले हैं। रे सांगला की गाथा हम घर घर पहुंचाने निकले हैं। पहुंचाने निकले हैं। हंसते हंसते लुटा गए जो प्राण देश पर 62 में। हंसते हंसते लुटा गए जो प्राण देश पर 62 में। ऐसे वीर अहीरों की रज तिलक लगाने निकले हैं। रे सांगला की गाथा हम घर घर पहुंचाने निकले हैं। वीर अहीरों की गाथा घर घर पहुंचाने निकले हैं। नमन नमन सौ बार नमन भारत वीरों तुम्हें नमन। नमन नमन सौ बार नमन वीर अहीरों तुम्हें नमन। नमन नमन सौ बार नमन भारत वीरों तुम्हें नमन। नमन नमन सौ बार नमन यादव वीरों तुम्हें नमन। रे सांगला रज कलश यात्रा। रे सांगला रज कलश यात्रा। ओ रे सांगला रज कलश यात्रा। रे सांगला रज कलश यात्रा। संख्या बल भी था मामूली खाली थे हथियारों से। लड़े हिंद के लाल मगर वो हिम्मत से हुंकारों से। ओ लेकर 3000 सिपाही
शेर हिंद के टूट पड़े गद्दारों पे। दिवाली की रात में होली अपने लहू से खेल गए, यदुकुल नंदन हर गोली को सीने पर वो झेल गए। कटे वीर ना हटे न छोड़ा उस रेजांगला चौकी को, 1400 को मौत के मुंह में 114 ठेल गए। बलिदानी पुरखों की कहानी दर्ज कराने निकले हैं, रेजांगला की गाथा हम घर घर पहुंचाने निकले हैं। वीर अहीरों की गाथा घर घर पहुंचाने निकले हैं। नमन नमन सवार नमन भारत वीरों तुम्हें नमन, नमन नमन सवार नमन वीर अहीरों तुम्हें नमन, नमन नमन सवार नमन भारत वीरों तुम्हें नमन, नमन नमन सवार नमन यादव वीरों तुम्हें नमन। रेजांगला रज कलश यात्रा, रेजांगला रज कलश यात्रा, रेजांगला रज कलश यात्रा, रेजांगला रज कलश यात्रा। जब जब भारत में वीरों की कथा सुनाई जाएगी, रेजांगला की गौरव गाथा सबसे पहले आएगी। वीर अहीरों की वो गाथा आंखें नम कर जाएगी। देश की खातिर जो ना उबले खून नहीं वो पानी है, रेजांगला वो गर्व कहानी जिसका ना कोई सानी है। उठा उठा कर पटके चीनी सीना चीरा मसल दिए, दुश्मन जिसका लोहा माने वो जज्बा वो कहानी है। सिसक सिसक कर रोया पर्वत आंख सूर्य की लाल हुई, देख पराक्रम बेटों का वो भारत मां निहाल हुई। अंतिम गोली अंतिम सैनिक तक रेजांगला युद्ध चला, हाथ ट्रिगर पर थे तब भी जब विदा जिस्म से सांस हुई। रेजांगला पर जमी वक्त की धूल हटाने निकले हैं, बलिदानी पुरखों की कहानी दर्ज कराने निकले हैं। वीर अहीरों की गाथा घर घर पहुंचाने निकले हैं। नमन नमन सवार नमन भारत वीरों तुम्हें नमन, नमन नमन सवार नमन वीर अहीरों तुम्हें नमन। जो बीत गई पर मिटी नहीं वो कथा सुनाने निकले हैं, रेजांगला की गाथा हम घर घर पहुंचाने निकले हैं। वीर अहीरों की गाथा घर घर पहुंचाने निकले हैं। नमन नमन सवार नमन भारत वीरों तुम्हें नमन, नमन नमन सवार नमन वीर अहीरों तुम्हें नमन, नमन नमन सवार नमन भारत वीरों तुम्हें नमन, नमन नमन सवार नमन वीर अहीरों तुम्हें नमन।
बीत गई पर मिटी नहीं वो कथा सुनाने निकले हैं। रे सांगला की गाथा हम घर घर पहुंचाने निकले हैं। पहुंचाने निकले हैं। हंसते हंसते लुटा गए जो प्राण देश पर 62 में। हंसते हंसते लुटा गए जो प्राण देश पर 62 में। ऐसे वीर अहीरों की रज तिलक लगाने निकले हैं। रे सांगला की गाथा हम घर घर पहुंचाने निकले हैं। वीर अहीरों की गाथा घर घर पहुंचाने निकले हैं। नमन नमन 100 बार नमन भारत वीरों तुम्हें नमन। नमन नमन 100 बार नमन वीर अहीरों तुम्हें नमन। नमन नमन 100 बार नमन भारत वीरों तुम्हें नमन। नमन नमन 100 बार नमन यादव वीरों तुम्हें नमन। रे सांगला रज कलश यात्रा, रे सांगला रज कलश यात्रा। ओ रे सांगला रज कलश यात्रा, रे सांगला रज कलश यात्रा। संख्या बल भी था मामूली, खाली थे हथियारों से। लड़े हिंद के लाल मगर वो हिम्मत से हुंकारों से। ओ लेकर 3000 सिपाही बोला हमला चीनी ने। 124 शेर हिंद के टूट पड़े गद्दारों पे। दिवाली की रात में होली अपने लहू से खेल गए। यदुकुल नंदन हर गोली को सीने पर वो झेल गए। कटे वीर ना हटे न छोड़ा उस रे सांगला चौकी को। 1400 को मौत के मुंह में 114 ठेल गए। बलिदानी पुरखों की कहानी दर्ज कराने निकले हैं। रे सांगला की गाथा हम घर घर पहुंचाने निकले हैं। वीर अहीरों की गाथा घर घर पहुंचाने निकले हैं। नमन नमन 100 बार नमन भारत वीरों तुम्हें नमन। नमन नमन 100 बार नमन वीर अहीरों तुम्हें नमन। नमन नमन 100 बार नमन भारत वीरों तुम्हें नमन। नमन नमन 100 बार नमन यादव वीरों तुम्हें नमन। रे सांगला रज कलश यात्रा, रे सांगला रज कलश यात्रा। ओ रे सांगला रज कलश यात्रा, रे सांगला रज कलश यात्रा। जब जब भारत में वीरों की कथा सुनाई जाएगी। रे सांगला की गौरव गाथा सबसे पहले आएगी। वीर अहीरों की वो गाथा आंखें नम कर जाएगी। देश की खातिर जो ना उबले खून नहीं वो पानी है। रे सांगला वो गर्व कहानी जिसका ना कोई सानी है। उठा उठा कर पटके चीनी सीना चीरा मसल दिए।
कर रोया पर्वत, आंख सूर्य की लाल हुई। देख पराक्रम बेटों का वो भारत माँ निहाल हुई। अंतिम गोली अंतिम सैनिक तक रे जांगला युद्ध चला। हाथ ट्रिगर पर थे तब भी जब विदा जिस्म से सांस हुई। रे सांगला पर जमी वक्त की धूल हटाने निकले हैं। बलिदानी पुरखों की कहानी दर्ज कराने निकले हैं। वीर अहीरों की गाथा घर घर पहुंचाने निकले हैं। नमन नमन सौ बार नमन, भारत वीरों तुम्हें नमन। नमन नमन सौ बार नमन, वीर अहीरों तुम्हें नमन। जो बीत गई पर मिटी नहीं वो कथा सुनाने निकले हैं। रे जांगला की गाथा हम घर घर पहुंचाने निकले हैं। वीर अहीरों की गाथा घर घर पहुंचाने निकले हैं। नमन नमन सौ बार नमन, भारत वीरों तुम्हें नमन। नमन नमन सौ बार नमन, वीर अहीरों तुम्हें नमन। नमन नमन सौ बार नमन, भारत वीरों तुम्हें नमन। नमन नमन सौ बार नमन, वीर अहीरों तुम्हें नमन।
ఉయ్యాల జంపాల ఊపినాములే ఊపినాములే కృష్ణ పాడినాములే ఉయ్యాల జంపాల ఊపినాములే ఊపినాములే కృష్ణ పాడినాములే ఉయ్యాల జంపాల ఊపినాములే ఊపినాములే కృష్ణ పాడినాములే అనగనగా ఒక రాజు రాజపాట పాడినా అనగనగా ఒక రాజు రాజపాట పాడినా పాట పాడినా నిద్రపోడెందుకో పాట పాడినా నిద్రపోడెందుకో యేసోదాని కొడుకు నిద్రపోడెందుకో యేసోదాని కొడుకు నిద్రపోడెందుకో యేసోదాని కొడుకు నిద్రపోడెందుకో యేసోదాని కొడుకు నిద్రపోడెందుకో 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 ఉయ్యాల జంపాల ఊపినాములే ఉయ్యాల జంపాల పాడినాములే ఉయ్యాల జంపాల ఊపినాములే ఊపినాములే కృష్ణ పాడినాములే ఉయ్యాల జంపాల ఊపినాములే ఉయ్యాల జంపాల పాడినాములే ఉయ్యాల జంపాల ఊపినాములే ఊపినాములే కృష్ణ పాడినాములే పెళ్ళే వాడలోన యశోద ఇంటిలో పెళ్ళే వాడలోన యశోద ఇంటిలో పెళ్ళే వాడలోన యశోద ఇంటిలో పెళ్ళే వాడలోన యశోద ఇంటిలో 5 ఏళ్ల బాలుడు అర్ధరాత్రి వేళలో 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 రామలతో వైరాము నీకు వేళలో రామలతో వైరాము నీకు వేళలో రామలతో వైరాము నీకు వేళలో రామలతో వైరాము నీకు వేళలో నీకు వేళలో కృష్ణ సరసమేళలో నీకు వేళలో కృష్ణ సరసమేళలో నీకు వేళలో కృష్ణ సరసమేళలో నీకు వేళలో కృష్ణ సరసమేళలో ఉయ్యాల జంపాల పాడినాములే ఉయ్యాల జంపాల పాడినాములే ఉయ్యాల జంపాల ఊపినాములే ఊపినాములే కృష్ణ పాడినాములే ఉయ్యాల జంపాల ఊపినాములే ఆ ఊపినాములే కృష్ణ పాడినాములే ఉయ్యాల జంపాల ఊపినాములే जो बीत गई पर मिटी नहीं वो कथा सुनाने निकले हैं रे सांगला की गाथा हम घर घर पहुँचाने निकले हैं पहुंचाने निकले हैं हंसते हंसते लुटा गए जो प्राण देश पर 62 में हंसते हंसते लुटा गए जो प्राण देश पर 62 में ऐसे वीर अहीरों की रज तिलक लगाने निकले हैं रे सांगला की गाथा हम घर घर पहुँचाने निकले हैं वीर अहीरों की गाथा घर घर पहुँचाने निकले हैं नमन नमन 100 बार नमन भारत वीरों तुम्हें नमन 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 100 बार नमन वीर अहीरों तुम्हें नमन 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 100 बार नमन भारत वीरों तुम्हें नमन 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 100 बार नमन यादव वीरों तुम्हें नमन रे सांगला रज कलश यात्रा रे सांगला रज कलश यात्रा रे सांगला रज कलश यात्रा रे सांगला रज कलश यात्रा
बल भी था मामूली, खाली थे हथियारों से लड़े हिंद के लाल, मगर वो हिम्मत से हुंकारों से। ओ लेकर 3000 सिपाही बोला हमला चीनी ने, 124 शेर हिंद के टूट पड़े गद्दारों पे। दिवाली की रात में होली अपने लहू से खेल गए, यदुकुल नंदन हर गोली को सीने पर वो झेल गए। कटे वीर ना हटे न छोड़ा उस रेज़ांगला चौकी को, 1400 को मौत के मुंह में 114 ठेल गए। बलिदानी पुरखों की कहानी दर्ज कराने निकले हैं, रेज़ांगला की गाथा हम घर घर पहुंचाने निकले हैं। वीर अहीरों की गाथा घर घर पहुंचाने निकले हैं। नमन नमन सवार नमन, भारत वीरों तुम्हें नमन। नमन नमन सवार नमन, वीर अहीरों तुम्हें नमन। नमन नमन सवार नमन, भारत वीरों तुम्हें नमन। नमन नमन सवार नमन, यादव वीरों तुम्हें नमन। रेज़ांगला रज कलश यात्रा, रेज़ांगला रज कलश यात्रा। ओ रेज़ांगला रज कलश यात्रा, रेज़ांगला रज कलश यात्रा। जब जब भारत में वीरों की कथा सुनाई जाएगी, रेज़ांगला की गौरव गाथा सबसे पहले आएगी। वीर अहीरों की वो गाथा आंखें नम कर जाएगी। देश की खातिर जो ना उबले खून नहीं वो पानी है। रेज़ांगला वो गर्व कहानी जिसका ना कोई सानी है। उठा उठा कर पटके चीनी सीना चीरा मसल दिए, दुश्मन जिसका लोहा माने वो जज्बा वो कहानी है। सिसक सिसक कर रोया पर्वत, आंख सूर्य की लाल हुई। देख पराक्रम बेटों का वो भारत मां निहाल हुई। अंतिम गोली अंतिम सैनिक तक रेज़ांगला युद्ध चला। हाथ ट्रिगर पर थे तब भी जब विदा जिस्म से सांस हुई। रेज़ांगला पर जमी वक्त की धूल हटाने निकले हैं। बलिदानी पुरखों की कहानी दर्ज कराने निकले हैं। वीर अहीरों की गाथा घर घर पहुंचाने निकले हैं। नमन नमन सवार नमन, भारत वीरों तुम्हें नमन। नमन नमन सवार नमन, वीर अहीरों तुम्हें नमन। अहीर रेजिमेंट हमारा, अहीर रेजिमेंट हमारा। कृष्णं वंदे जगद्गुरु, कृष्णं वंदे जगद्गुरु, कृष्णं वंदे जगद्गुरु। यादव ऐक्यता, వర్ధిల్లాలి, यादव ऐक्यता, వర్ధిల్లాలి, यादव ऐक्यता। వర్ధిల్లాలి। సాధిద్దాం, అహీర్ రెజిమెంట్ సాధిద్దాం, 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 అహీర్ రెజిమెంట్ సాధిద్దాం, 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 అహీర్ రెజిమెంట్ సాధిద్దాం। ఈరోజు అఖిల భారత యాదవ మహాసభ 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 2వ శతాబ్దంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా ఘనమైన చరిత్ర కలిగినటువంటి ఈ అఖిల భారత యాదవ మహాసభ యాదవులకు గర్వ కారణమైనటువంటి వీరుల యొక్క ప్రాణ త్యాగాలని
స్మరించుకుంటూ లడఖ్లో ఈ యొక్క రజాంగ్లా ప్రాంతంలో 114 మంది యాదవ వీరులు వీర మరణం పొందారు. 1962 సంవత్సరంలో చైనాకి భారతదేశానికి మధ్య ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాన్ని మన ప్రాంతంలో భారతదేశ ప్రాంతంలో కలుపుకోవడానికి భీకర యుద్ధం చేసి దాదాపుగా 3500 మంది చైనా సైనికులతో పోరాటం చేసి మన భూభాగాన్ని మనకి రక్షించారు. అందుకని ఈ వీరుల యొక్క ప్రాంతం ఏ ప్రాంతంలో అయితే లడఖ్లో వీరులు మరణం పొందారో ప్రాణ త్యాగాలు చేశారో ఆ రక్త తర్పణతో కూడినటువంటి ఈ యొక్క పవిత్రమైనటువంటి మట్టిని ఈ యొక్క కలశంలో నింపాం. ఈ కలశానికి రాజ్ కలశ్ అనేటువంటి నామకరణం చేయడము, ఈ కలశాన్ని భారతదేశం మొత్తం 1,00,000 కిలోమీటర్లు ప్రయాణించి జంతర్ మంతర్లో నవంబర్ 18వ తారీఖున ఈ కలశయాత్రని పూర్తి చేస్తాము. ఈ కలశయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అనంటే అహిర్స్ అంటే యాదవులు అనంటే భయం లేనటువంటి వాళ్ళు, త్యాగం వీరత్వం కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి ఈ యొక్క అహిర్ రెజిమెంట్ కేంద్ర ప్రభుత్వానికి ఏం తెలియజేస్తున్నామనంటే భారత సైన్యంలో భారత పదాతి దళాల్లో యాదవుల్ని ఎక్కువ మొత్తంలో చేర్చుకోండి. ఎందుకనంటే ధైర్య సాహసాలకి వీరత్వానికి చిహ్నంగా ఉన్నటువంటి వాళ్ళు యాదవులు. అందుకని చెప్పనని ఈ అహిర్ రెజిమెంట్ కోసము ఇది 1,00,000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ ఉంది. ముఖ్యంగా ఏమిటంటే శ్రీకృష్ణ భగవాను యొక్క వారసత్వంతో జన్మించినటువంటి యాదవులు అత్యధిక జనాభా కలిగి ఉన్నారు. భారతదేశంలో 55% బీసీలు అయితే అందులో 16.7% యాదవులు ఉన్నారు అని చెప్పనని నితీష్ కుమార్ తేజస్వి యాదవ్ యొక్క కుల గణనతో నిరూపితమైంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా కుల గణనకు ఆమోదం తెలిపింది. ఆ విధంగానే యాదవుల యొక్క ప్రాశస్యాన్ని పెంపొందించుకోవడం కోసం ఇలాంటివి ఎన్నో త్యాగాలు చేశారు యాదవులు. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రను మనం పరిశీలించినట్టయితే వీర నరసింహదేవ యాదవరాయలు గుడి ప్రాకారాన్ని నిర్మించినారు. ఇమ్మడి నరసింహదేవ యాదవరాయలు చంద్రగిరి కోటను నిర్మాణం చేసినారు. రంగనాథ యాదవరాయలు మనం ప్రసాదాలు తీసుకునేటువంటి చోట రంగనాథ మండపాన్ని నిర్మాణం చేశారు. గొల్ల రంగమ్మ గొల్ల మండపాన్ని దేవుడి ఎదురుగా ఉండేటువంటి గొల్ల మండపాన్ని నిర్మాణం చేసింది. యాదవ వీరులే కాకుండా ఆ హోబిల యాదవరాయలు అనేటువంటి ఆయన ఈ రోజు ఉండేటువంటి దీప ధూప నైవేద్యాలకు అన్నిటికీ కూడా తన యొక్క భూముల్ని ఎన్నో వేల ఎకరాల భూముల్ని మాన్యాలుగా ఇచ్చినారు. ఇది ఒక విషయం అయితే కాటమరాజు బీడు భూములు ప్రభుత్వం కాటమరాజు యొక్క బీడు భూముల్ని కొన్ని వేల ఎకరాలు అన్యాక్రాంతమయ్యేటువంటి పరిస్థితిలో ఉన్నాయి. అవి పశుపోషణ వృత్తిగా కలిగినటువంటి యాదవులు వాళ్ళకి ఏర్పాటు చేసినటువంటి బీడు భూముల్ని అవి పశుగ్రాసం కోసమే అంటే గ్రేజింగ్ ల్యాండ్స్గానే ఉంచాలి అని చెప్పనని అఖిల భారత యాదవ మహాసభ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ అంశాలన్నింటినీ కూడా తీసుకొని శ్రీకృష్ణ భగవానుని యొక్క వారసత్వంతో భగవద్గీతని ద ఫస్ట్ యూనివర్సల్ కాంప్రహెన్సివ్ హ్యూమన్ కాన్స్టిట్యూషన్గా ప్రకటించుకొని భగవంతుడు మాకిచ్చినటువంటి మా యొక్క రాజ్యాంగము భగవద్గీతగా ప్రపంచ దేశాలన్నీ కూడా భగవద్గీతలో మానవ జీవితానికి సంబంధించినటువంటి ఏ అంశానికైనా సరే సమస్య పరిష్కారం ఉంది అని చెప్పనని ప్రపంచ దేశాలన్నీ కూడా ఒప్పుకున్నాయి. కాబట్టి ఇది మా వారసత్వ సంపద కాబట్టి మాకు అన్నీ సమకూర్చి పెట్టాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వాలపైన అంతా ఉంది. కాబట్టి మేము ఈ విషయాన్ని తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ అజెండా ఏమిటనంటే ఈ పవిత్ర కలశయాత్ర ఖచ్చితంగా ఈ అహిర్ రెజిమెంట్ని సాధించుకోవాలి అని చెప్పనని మేము అనుకుంటున్నాము. అదేవిధంగా ఇంకొక విషయం ఏమిటనంటే చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్స్ కల్పించాలి. అత్యధిక జనాభా కలిగి ఉన్నారు. బహుజన హితాయ బహుజన సుఖాయ సర్వే జన సుఖినో భవంతు అనేది మన యొక్క భగవంతుడిచ్చిన నినాదం అయితే రాజ్యాంగబద్ధంగా కూడా హక్కుల్ని పరిరక్షించుకోవాలి, మానవ హక్కుల్ని పరిరక్షించుకోవాలి. ప్రజలంటే ఏంటనంటే ప్రజలంటే పాలకులుగా చూడాలి అని అన్నారు మహానుభావులు అందరూ కూడా. కాబట్టి ఈ యొక్క రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ద పొలిటికల్ రిజర్వేషన్స్ ఇన్ లెజిస్లేచర్ ఏ విధంగా అయితే చట్టసభల్లో పొలిటికల్ రిజర్వేషన్స్ రావాలని అంటే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ ఉన్నాయి. ఈ యొక్క రాజ్యాంగబద్ధంగా శాసనసభల్లోనూ పొలిటికల్ రిజర్వేషన్స్ రావాలి అని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క యాత్రని జయప్రదం చేస్తూ ఉన్నటువంటి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో జయప్రదం చేస్తున్నారు. ఈ యాత్ర ఎక్కడ మొదలైందనంటే ఈ యొక్క బీహార్లో 13వ తారీఖు ఏప్రిల్ 13వ తారీఖు చంపారా అనే ప్రాంతంలో మొదలైంది. అక్కడి నుంచి ఛత్తీస్గఢ్కి వచ్చింది, జార్ఖండ్కి వచ్చింది, వెస్ట్ బెంగాల్కి వచ్చింది, ఒడిశాకు వచ్చింది. ఒడిశా బార్డర్లో ఉండేటువంటి ఇచ్చాపురం దగ్గర ఈ యాత్రని మేము 2 రోజుల ముందు రిసీవ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడి నుంచి యాత్ర తమిళనాడులో ఎంటర్ అవుతుంది. తడ ప్రాంతంలో నెల్లూరు దగ్గర తడ ప్రాంతం సూళ్ళూరుపేటకు దగ్గరగా వస్తుంది. ఆ తడ ప్రాంతంలో ఈ యాత్ర ముగిస్తుంది. ఆ తర్వాత ఇది కేరళకి, తర్వాత తమిళనాడు నుంచి కేరళకి,
తర్వాత కర్ణాటకకి, అక్కడి నుంచి మహారాష్ట్రకి, మధ్యప్రదేశ్కి, ఉత్తరప్రదేశ్కి మొత్తంగా తిరిగి జంతర్ మంతర్లో నవంబర్ 18వ తారీఖున గొప్ప సెలబ్రేషన్స్తో అఖిల భారత యాదవ్ మహాసభ అహిర్ రెజిమెంట్ని ప్రమోట్ చేయమని చెప్పనని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరుగుతుంది. ధన్యవాదాలు. అఖిల భారత యాదవ్ మహాసభ ఆధ్వర్యంలో అహిర్ రెజిమెంట్ మరింతగా పరిపుష్టి చెందడానికి ఈరోజు యాత్ర చేయడం జరుగుతుంది. అలాగే మీ అందరికీ తెలుసు, రజాంగ్లా అనే ప్రాంతంలో వీరులైన వీరమరణం పొందిన వారికి సంఘీభావంగా కూడా యాత్ర జరుగుతుంది. బీహార్లో చాప్రా దగ్గర ఉన్న గంగా నది ఒడ్డున తీసుకొచ్చిన ఈ మట్టిని దాదాపుగా దేశం మొత్తం 1,00,000 కిలోమీటర్లు పాదయాత్రగా తీసుకెళ్లి నవంబర్ 18న జంతర్ మంతర్ దగ్గర అత్యంత భారీ సముదాయంతో భారీగా యాదవ్ మహాసభ ఆధ్వర్యంలో కూడా ఈ సమావేశం జరుగుతుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో పాల్గొనాలి. ఎంతో వీరత్వంతో పోరాడి ఆ రోజు చైనా యుద్ధంలో వీరమరణం పొందిన వారికి గుర్తుగా కూడా ఈ యాత్ర జరుగుతుంది. ఒక్కసారి దేశ ప్రజలకి వారి యొక్క వీరత్వం గురించి తెలియజేయడం కోసం, వారి యొక్క త్యాగాల కోసం తెలియజేయడం కోసం యాత్ర జరుగుతుంది. కాబట్టి ఈ యాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొవాలని, ప్రతి ఒక్క భారతీయుడికి ఇది గర్వకారణం. ఆ రోజు దేశం కోసం ప్రాణాలు వడ్డిన ప్రతి వీరుడికి కూడా ఈరోజు పాదయాత్ర ఒక అంకితంగా ఉంటుంది. కాబట్టి ఈ పాదయాత్ర మరింత మందికి పాల్గొనాలని అఖిల భారత యాదవ్ మహాసభ తరపున కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మరి 4 రాష్ట్రాలు మూసుకొని ఇచ్చాపురంలో ఒరిస్సా నుంచి ఆంధ్రప్రదేశ్లో గంటై అనకాపల్లి ఈ ప్రాంతానికి చేరుకుంది. చైనాతో మనకు జరిగిన యుద్ధంలో ఈ మధ్య అన్ని పేపర్లు కూడా రాశాయి. ఒక అత్యున్నతమైన ఎయిర్ బేసు సియాచిన్ దగ్గర, లడఖ్ దగ్గర, ఈ రజంగ్లా ఏరియాలో ఇవాళ మనకు ఉన్నతంగా డెవలప్ చేయబడింది. ఇక్కడి నుంచి మనం చైనాలో ఏ ప్రాంతాన్నైనా కూడా మిసైల్తో కొట్టొచ్చు అని చెప్పేసి మన పేపర్లన్నీ కూడా ఈ యుద్ధ వాతావరణం అనుకున్న ఈ రోజుల్లో, ఈ నెల రోజుల్లో రాసింది మనమంతా చదివాం. ఆ ప్రాంతాన్ని 1962లో చిన్న చెక్ పోస్ట్గా ఉన్న ఆ చెక్ పోస్ట్ను కాపాడడానికి 120 మంది సిపాయిలు కాపలా కాస్తుంటే ఆ 120 మంది సిపాయిలు అహీర్ అని యాదవులు రెవిడే ప్రాంతం వాళ్ళు ఒక రెజిమెంట్గా ఉండడం వల్ల 120 మంది ఆ చెక్ పోస్ట్లో ఉంటే 114 మంది ప్రాణం త్యాగం చేసి సుమారు 5,000 మంది చైనాలు మట్టుబెట్టి వాళ్ళని ఆ ప్రాంతం నుంచి తరివేసి ఇవాళ ఆ కీలకమైన ప్రాంతాన్ని మనకు భారతదేశానికి నిలబెట్టారు. వారి త్యాగ ఫలితాన్ని ప్రభుత్వాలు కూడా, సెంట్రల్ ప్రభుత్వాలు కూడా గుర్తించాయి. అక్కడ అహీర్ ధామ్ అని చెప్పి ఒక పెద్ద స్తూపాన్ని ఎక్కడైతే సైనికులు చనిపోయారో ఆ ప్రాంతంలో అహీర్ ధామ్ చూపించి ప్రభుత్వం తన కృతజ్ఞత తెలుపుకుంది. మేమేం అడుగుతున్నామంటే తరతరాలుగా రాజవంశీయ చరిత్ర కలిగిన యాదవ వీరులు బ్రిటిష్ వాళ్ళు ఏర్పరిచిన 22 రెజిమెంట్లు ఇవాళ 21 రెజిమెంట్లు బతికున్నాయి. ఒక రెజిమెంట్ అహీర్ రెజిమెంట్ మాత్రం రికార్డ్స్లో కనపడడం లేదు. దానివల్ల యాదవ యువత ఆ సరిహద్దు ప్రాంతాల్లో వాళ్ళు ఎన్నో సేవ చేసి ఈ దేశానికి వెన్నుముకగా అడ్డగా రక్షణ గోడగా ఉన్న వాళ్లకు ఉపాధి లేకుండా పోతుంది. కాబట్టి ఖచ్చితంగా అహీర్ రెజిమెంట్ని పునరుద్ధరించాలి. అహీర్ రెజిమెంట్లో యాదవులకి ఉద్యోగ కల్పన స్థానాన్ని కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి చెప్పడం జరిగింది, ఇవ్వడం జరిగింది. వాళ్ళు మేము ఆలోచిస్తున్నాం అంటున్నారు. ఇది కనుక వాళ్ళు ఆలోచనని కార్యరూపంలో పెట్టబోతే యాదవులు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసి ఉద్యమ రోడ్డు మీదకి వచ్చి ఈ ప్రభుత్వాలను నిలదీసి అవసరమైతే ప్రభుత్వాలని కిందకు దించడానికి కూడా వెనకబడరని, భారతదేశం మొత్తంలో 16 నుంచి 20% ఉన్న యాదవుల ఆగ్రహాన్ని ఏ ఒక్కరు గురి కాకుండా అహీర్ రెజిమెంట్ని ఏర్పరుస్తారని కోరుకుంటున్నాం.